మేడం నిజంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా గెలవదా? ఏం చెప్తారు? ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పాలన మొత్తం జీరో. ఏం లేదు అక్కడ చేసింది కాంగ్రెస్ పాలనలో. గుంపు మేస్త్రి అని మేము పెట్టుకున్న పేరు అదే. ఆయననే చెప్పుకున్నాడు కనుక అదే ప్రాసెస్ చేస్తున్నాడు. వాటర్ ఎంత ఇబ్బంది అవుతుంది హైదరాబాద్లో. ట్యాంకర్లు స్టార్ట్ అయిపోయినాయి, ఆనే కనపడుతుంది. రైతులు రైతులు ఎంత బాధపడుతున్నారు, అది ఎక్కడ కనపడుతుంది కాంగ్రెస్ ఎట్లా చేస్తుంది అన్నది. ఏది ఆ గ్యారెంటీలు అంటున్నాడు. 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి? గ్యారెంటీలు కూడా లేదు అసలు. ప్రజాపాలన తీసుకొచ్చి బ్రహ్మాండమైన పాలన చేసినాము. 100 రోజుల్లో రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ ఎవరు చేయలేనంత పాలన మేము చేసినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కదా. అంతకంటే చెత్త పాలన ఇంకొకటి లేదు అసలు. ప్రజాపాలన అన్నది కాదు కదా, మొత్తం చెత్త పాలన చేస్తున్నాడు. అందరికీ బాధలే అసలు. ఒక్కటి కూడా ఒక హామీ కూడా ఇప్పటికి నెరవేర్చలేదు. ఆ బస్సు హామీ ఒకటి ఏదో చేసిండా. ఆ బస్సు హామీలు కూడా ఎట్లా ఉంది, ఒకరి మీద ఒకరు పడి చూస్తున్నారు మీరు కూడా ఎట్లా నడుస్తుంది, బస్సెస్ ఎట్లా నడుస్తున్నాయి అన్నది. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ పిల్లలు అయితే ఇంకా చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు టైంకు చేరుకోలేక బస్ పాస్లో ఉన్న వాళ్ళు అందరైతే ఆటోలలో అట్లా వెళ్ళలేరు కదా, ప్రైవేట్ ఆటోలలో అట్లా వెళ్ళలేరు. బస్ పాసెస్ తీసుకున్న పిల్లలు చాలామంది బాధపడ్డారు. అది కాలేజ్ పిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. మొన్న ఎగ్జామ్స్ టైంలో అయితే ఇంటర్ పిల్లలకు చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. సొంతంగా మళ్ళీ వాళ్ళ డాడీస్ ఇంట్లో వాళ్ళు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చిండ్రు. ఎగ్జామ్స్ టైంలో బస్సెస్ అయితే ఎక్కలేకపోయినరు కాలేజ్ పిల్లలకి. పథకాలు ఏమి యూజ్ అవ్వట్లేదు అసలు. ఇస్తే కదా పథకాలు, అదొకటి ఇచ్చిండు. సరే ఇది కరెంట్ ఏదో అన్నాడు, దానికి లింక్ ఏం పెట్టిండు, మళ్ళీ అది ఓనర్స్కే. అది కూడా మళ్ళీ ఏంటిది, రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు లేకుండా లేదు. ఇంకా అట్లా నడుస్తుంది గుంపు మేస్త్రి పాలన. తనే చెప్పుకున్నాడు కదా, నేను ఒక గుంపు మేస్త్రి లాగా అందరినీ మేస్త్రి అది వర్కర్స్ లాగా పెట్టుకుంటా అన్నాడు. ఇప్పుడు ఆయన కింద ఏంటి అని అంటే గుంపు మేస్త్రి అంటే అందరూ వర్కర్స్. ఇప్పుడు ఆయన చేతి కింద ఆయన పెట్టుకున్న పేరు అది. గుంపు మేస్త్రి లాగా నేను చేస్తాను, ఎట్లా చేస్తాను పాలన చూడండి అన్నాడు. అదే నడుస్తుంది ఇప్పుడు. ఇక మీరు అనుకున్న ప్రజాపాలన రాలేదా అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ రావాలని గెలిపించుకున్నారు, మార్పు కావాలని గెలిపించుకున్నారు. ప్రజలు మోసపోయిండ్రు. వీళ్ళు చెప్పిన హామీలకు మోసపోయిండ్రు, బాధలు పడ్డారు. ఆ రోజుకి ఈయన ఏం చెప్పుకుంటూ వచ్చిండో, అన్ని దొంగ మాటలు చెప్పుకుంటూ వచ్చి, సరే కేసీఆర్ చేసిన ప్రభుత్వం ఎంత బాగా చేసింది, ఆ ప్రభుత్వాన్ని మరిపించేటట్లు చేసిండు. అసలు కేసీఆర్ ప్రభుత్వాన్ని మరిపించేటట్టు ఏదో చెప్పుకుంటూ వచ్చేసేసిండు అన్నట్లు. కేసీఆర్ గారు ఏం చేయలేదు కనిపించింది కదా, అసలు ఏమి చేయలేదు. అన్ని చెప్పుకుంటూ రావచ్చు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత కాలేజెస్, గురుకుల స్కూల్స్, ఎన్ని అని, రోడ్లు, వాటర్, ఫ్రీ వాటర్, ప్రతిదీ. కరెంట్ అయితే 24 hours కరెంటు. ఇప్పుడు మార్నింగ్ అవర్స్ కరెంటు పోతుంది, కరెంట్ ఉండట్లేదు. మార్నింగ్ కంపల్సరీ 1 hour కరెంటు కంపల్సరీ పోతుంది. ఫ్రీ కరెంట్ అదే అట్లా పోయిన తర్వాత మళ్ళీ ఫ్రీ కరెంట్ అంటున్నారు. 200 యూనిట్లు కాలితేనే, మళ్ళీ 1 యూనిట్ ఎక్కువ కాలినా కూడా డబ్బులు కట్టాల్సిందే. అందులో కూడా ఫ్రీ కరెంట్కి ఎట్లా పెట్టిండు లింకు, రేషన్ కార్డు లింకు పెట్టిండు. కేసీఆర్ చేసిన పాలనలో ఇది జీరో. కేసీఆర్ గారు చేసిన పాలన కింద లెక్కేసుకుంటే ఇది జీరో పాలన. కాంగ్రెస్ పాలనలో తులం బంగారం ఇస్తానన్నాడు, ఏమి ఇచ్చారు? ఇంతవరకు ఏమి ఇచ్చారు చెప్పండి? ఏమి ఇవ్వాల? ఆయన పాలనలో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ప్రతి ఒక్క రైతు ఏడుస్తున్నాడు ఆయన పాలనలో. ఇప్పటి వరకు అయితే ఇంతవరకు ఏమి చేయాలి? ఏ పాలన లేదు, ఆయన దొంగ పాలనే ఉంది. ఇది వాస్తవంగా చెప్తున్నా. కేసీఆర్ చేసిన దాంట్లో పావుల వంతు కూడా చేయడు రేవంత్. ఇది వాస్తవం. పొద్దున్న లేస్తే కేసీఆర్ తిరుగుతూ ఉంటారు, మీరు రాష్ట్రాన్ని నమ్ముకున్నారు, అప్పులు చేసి ఎక్కడ అప్పులు చేశారు చూపించమనండి. మీరు చేసుకొని మీరు చేస్తున్నారేమో కానీ కేసీఆర్ చేయలేదు. అది అందరికీ న్యాయం చేస్తున్నాడు. పేద ప్రజలు అందరూ పైకి రావడానికి ఇచ్చేస్తున్నాడు కానీ ఇలాంటివి చేయడానికి లేదు. అంతే. మంచి కేసీఆర్ చేసి. ఇప్పుడు కేసీఆర్ వస్తేనే మాకు ఇక్కడ తిండి దొరుకుతుంది. ప్రతి బిడ్డకి కూడా తిండి దొరికేది కేసీఆర్ వస్తేనే. రేవంత్ రెడ్డిలో అందరూ చావడం తప్పించి ఇంకేం లేదు. అంతే తెలుస్తుంది కదా, చూస్తూనే ఉన్నాం కదా. 100 రోజుల్లో చేసామని ఏదీ చేయాల. ఏవి చూపించమనండి ఒకసారి. రమ్మనండి ప్రజల్లోకి. చెప్పులు ఇచ్చి కొడతారు, మామూలు కొట్టరు, చెప్పులు ఇచ్చి కొడతారు. వచ్చి మాట్లాడమనండి. ఏ పాలన లేదు సార్. వాళ్ళ వరకు ఉన్నాయేమో, వాళ్ళు లోపల పెట్టుకుంటున్నారు, మాకైతే పెట్టుకోలే.
మాకైతే చాలా వరకు ఉంది. ఆ, ప్రజలకైతే న్యాయం లేదు, న్యాయం లేదు, న్యాయం జరగట్లేదు. న్యాయం జరగట్లేదు, పింఛన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయా మేడం? ఏది రావట్లేదు, పింఛన్లు కూడా రావట్లేదు, ముసలోళ్ళు కూడా వేడిస్తున్నారు చాలా ఘోరంగా. కేసీఆర్ గారు వెళ్ళిపోవడం వల్ల మాకు ఏది రావట్లేదు మేడం, ఎలా అనేసి కూడా మమ్మల్ని అడిగితే కూడా మేము చెప్పలేకపోతున్నాం. మరి ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికలు మా పాలన చూసి మాకు ఓట్లు వేయాలి, మాకు 14 సీట్ల పైగా ఎవ్వరు వేయరు, చూడండి కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది పక్కా.